కలగంటున్నావా? కళ్ళకనేది నువ్వు. వరుదిని ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. వరూధిని ఎవరో నాకు తెలీదా? తెలీదు. పోనీ ఎవరో నువ్వే చెప్పు. వరుదిని నా భార్య. వరుదిని నా భార్య. Yes, she's my wife. She's my wife. She's my wife. ఇంకోసారి జోలికొస్తే నరికేస్తాను. జాగ్రత్త. వరదనిది అలాంటి క్యారెక్టర్ కాదు. ఆమెకి వెళ్ళిన మెసేజ్ ఏంటి, నేను చెప్పిన మెసేజ్ ఏంటి? ఆమెకి వెళ్ళింది ఐ వాంట్ యు అని, నువ్వు చెప్పేది ఐ లవ్ యు అని. అది నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ మెసేజ్ పెట్టింది నేనే కాబట్టి. ఈ పెళ్లి జరగటానికి వీలేదు. నువ్వెవరు? అమ్మాయి సైడా అబ్బాయి సైడా? నేను సైడ్ కాదు, నేనే మెయిన్ ట్రాక్. ఈ పెళ్లి ఆపవరోదిని. ఎందుకు ఆపాలి? ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి. ఓకే. ఎక్కడీనా వెళ్ళు. రండి రండి. అటు వెళ్ళండి రాజా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మావయ్య, మావయ్య గారు మీరు పదండి. ఏంటన్నా, ఏమన్నా కావాలా? ఏంటది? ఎతుకుతున్నాగా. అంటే మాతో చెప్తే మేము కూడా వెతుకుతాం కదా అని. ఏం వెతుకుతున్నానో నీకు తెలుసా? తెలీదు. మరి అప్పుడు ఏం వెతుకుతావు? మీరు వెతికేది అన్నా.
ఎస్ కళ్యాణమస్తు మ్యారేజ్ బ్యూరో. ఏం అక్కర్లేదు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో తీసుకురండి, వెడ్డింగ్ కార్డులో పేరు చూసుకోండి. మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం కాదు గాని నాకన్నా దరిద్రంగా ఉండే వాళ్ళకు కూడా నేను సంబంధం చూసి పెట్టగలను. కావాలంటే వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి, వెంటనే వచ్చేయండి. ఉంటాను. ఓకే, రండి రండి. మీరు మొన్న ఫోన్ చేసిన బ్రహ్మానందరావు గారా? కాదు. పోనీ నిన్న ఫోన్ చేసిన ఆనందరావు గారా? కాదు. పోనీ పొద్దున ఫోన్ చేసిన రమేష్ రావు గారా? కాదండి, నా పేరు ఏడుకొండలు. ఓహో, 7 హిల్స్. రండి కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. మా మ్యారేజ్ బ్యూరోలోకి అడుగు పెట్టారంటే కళ్యాణ గడియలు సమీపించినట్టే. చెప్పండి, మీకే విధంగా కళ్యాణ పడగలను? ఏంటి? ఐ మీన్ సహాయపడగలను. మీ దగ్గర రెండో పెళ్లి వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? ఓహో సత్యనా, మూడో పెళ్లి వాళ్ళకు కూడా సంబంధాలు దొరుకుతాయి. చూడండి. ఇప్పుడే బాగా చూసుకోండి, ఫోటోల్లో కన్నా గ్లామరస్ గా ఉంటారు. ఈ ఆంటీ పేరు కుమారి. రెండో మొగుడు మూడో ఆవిడ చేసుకున్నాడని విడిపోయి హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటుంది. ఇద్దరి దగ్గర భరణం కింద బాగానే లాగింది. చూసుకోండి, బాగా చూసుకోండి. ఆంటీలంతా మీకు బాగా సరిపోతారు. మీ హైట్ కి, మీ వెయిట్ కి, మీ ఏజ్ కి, మీతో మ్యారేజ్ కి కరెక్ట్ గా సూట్ అవుతారు. నువ్వేమనుకుని ఇవన్నీ నాకు చూపిస్తున్నావయ్యా? ఓహో, అర్థమైంది. మీకు ఆంటీలు అక్కర్లేదన్నమాట. రెండో పెళ్ళి అన్నారు కదా అని అనుభవజ్ఞులైన ఆడ ఆంటీలనే చూపిస్తున్నాను. నో ప్రాబ్లం. మీకు కావాలంటే పెళ్లి కాకుండా తలేని వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకుతో మీ నట్టింట్లో సంతాన లక్ష్మిలా అడుగు పెడుతుంది. ఉయ్యాల ఫ్రీ. చెప్పు తీసి కొడతా. అది మీ ఆచారమా? ఛీ, నోర్మై. ఏమయ్యా, నీకేమన్నా మెంట్లా? నేనేమడిగాను, నువ్వేం చూపిస్తున్నావు? నీకేమన్నా బుద్ధి ఉందా? ఇదేంటి మా ఆవిడ తిడుతున్నారు? మీకెందుకంత కోపం వస్తుంది? రెండో పెళ్ళి అన్నాను గాని సంబంధం నాకని చెప్పానా? పూర్తిగా అడగవా? అమ్మాయికా అబ్బాయికా నాకా నా తాతకా అనేది ఏమీ అక్కర్లేదా? అడగాల్సిన పని లేదా? వృద్ధాశ్రమంలో ఉండాల్సిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నాకు చూపిస్తావేంటయ్యా? అయితే పెళ్లి మీకు కాదా? చంపేస్తా నా మాట అన్నావంటే. మా అమ్మాయికి సంబంధం చూడాలని వచ్చాను. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. ఏడ్చేయాలి. అన్ని విధాల యోగ్యుడు, అందగాడు, ఆస్తుపరుడై ఉండాలి. ఓహో, అలాంటి వాళ్ళు కోకొల్లలు. ఈ అబ్బాయి పేరు కళ్యాణ్. ఇది ఇతనికి రెండో కళ్యాణం. ఈ కుర్రాడు ఎర్రగా ఉంటాడు, మేకప్ కూడా వేసుకుంటాడు. ఇతను డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు గాని ఏజ్ తక్కువే, కొంచెం హైట్ కూడా తక్కువే. మహా పొదుపరుసుమా, పేరు చక్రి. ఇతను ఓకేనా? బాగానే ఉన్నాడు. మాట్లాడమంటారా? మాట్లాడొచ్చు. ఓకే అంటే వచ్చే వారం పెళ్లి చూపులు, వచ్చే నెల పెళ్లి, అన్నీ మాట్లాడేస్తాను. అంత దూరం వద్దు. రేపో ఎల్లుండో పెళ్లి చూపులు, ముహూర్తం కుదిరితే ఈ వారమే పెళ్లి. ఓ, వెంటనే జరిగిపోవాలన్నమాట. ఒప్పిస్తాను. ఇంతకీ అమ్మాయి మొదటి భర్త? వాడు చచ్చి చాలా కాలమైంది. ఓకే ఓకే, అయితే సమస్య లేదు. ఈ ఫోటో నేను తీసుకువెళ్తా. అలాగే మీ అమ్మాయి ఫోటో ఇతడికి పంపిస్తాను. అడ్వాన్స్ 2000, సంబంధం కుదిరితే 10,000. అన్ని వివరాలు దీంట్లో రాశాను. మా అమ్మాయి ఫోటో, పెళ్లి వెంటనే జరిగిపోవాలని చెప్పండి. ఓ అలాగే, అంతా నేను చూసుకుంటానుగా. పెళ్లి ఖాయమైనట్టే. ఇదిగోండి అడ్వాన్స్. ఓకే ఓకే ఓకే. ఇదేంటి, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు రిపేర్ అని పెట్టారేంటి?
ఇక్కడేంటి అంకుల్ వరుదిని లీవ్ లెటర్ పంపించిందా? లీవ్ లెటరా? అదేం లేదు బాబు. మరి మీరిక్కడికి వచ్చారేంటి అంకుల్? నేనా వేరే పని మీద వచ్చాలే బాబు. అయినా మీరిక్కడేంటి? మా ఆఫీస్ ఈ బిల్డింగ్ లోనే 4th ఫ్లోర్ లో ఉంది అంకుల్. బిల్డింగ్ రెనోవేషన్ జరుగుతుందని నేనే లేటుగా వస్తున్నాను. అలాగా, సరే బాబు నేను వస్తాను. అయితే అంకుల్ మీరొచ్చింది నా కోసం కాదా? మరి ఇంకే పని మీద వచ్చారు? పై అంతస్తులో మ్యారేజ్ బ్యూరో ఉంది కదా బాబు, అవును. అక్కడికి వచ్చాను. ఓహో, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు బాబు, మా అమ్మాయికి సంబంధం చుట్టానికి ఓ, వచ్చాను. మీ చిన్నమ్మాయికా? లేదు, అది ఇంకా చదువుకుంటోంది కదా బాబు. మరి వరుదినికా? అవును బాబు, వరుదినికి. వరుదినికా? ఓకే ఓకే, ఏదైనా సంబంధం కుదిరిందా అంకుల్? నచ్చిందనుకో, అన్నీ కుదిరితే ఈ వారంలోనే పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఈ ముసలాయన నా కొంప ముంచేలా ఉన్నాడు. పైకి తీసుకెళ్లి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను నా ప్రపోజల్ చెప్పేయాలి. సరే వెళ్ళొస్తాను బాబు. భలే వారే అంకుల్. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడి దాకా వచ్చి మా ఆఫీస్ చూడకుండానే వెళ్తారా? అందులోనూ మీ అమ్మాయి పనిచేసే ఆఫీస్ ఎలా ఉంటుందో మీకు చూడాలని లేదా? ఇంకోసారి వస్తానులే బాబు. అదేం కుదరదు అంకుల్, మీరు రావాల్సిందే. కాఫీనో కూల్ డ్రింకో ఏదో ఒకటి తాగి వెళ్లాల్సిందే. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు, పనుంది, వెళ్తాను. మీరు రాకపోతే నేను ఫీల్ అవుతాను అంకుల్. సరే పదండి బాబు. దట్స్ గుడ్ అంకుల్, పదండి. పార్థు, నువ్వెప్పుడొచ్చావు? ఈ చెత్తనాయలు ఇక్కడ ఎంచుకున్నాడు? వీడికి నీకు ముందే పరిచయమా? ఈ దరిద్రుడితో సావాసం ఉందని ముందే నాకెందుకు చెప్పలేదు? లేదంకుల్, పార్థు మీ అల్లుడని నాకు నిన్ననే తెలిసింది. ఏంటి, నా కల్లుడెవరూ లేరు. నా కూతురుకు జరిగింది పెళ్ళే కాదు, వీడసలు మనిషే కాదు. చిచి, ఇలాంటి అలగాజలం ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారని తెలిస్తే నా కూతుర్ని ఇక్కడ ఉద్యోగం చేయనిచ్చేవాడినే కాదు. ఇక నుంచి నా బిడ్డ నీ ఆఫీస్కి రాదు. అరే ఆగండి అంకుల్, ఇతను నాకు పరిచయం ఉండటానికి వరుదిని మీరు ఉద్యోగం అనిపించడానికి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఇతని ప్రాపర్టీస్ నేను కొన్నాను, దానికి సంబంధించిన లావాదేవీలు ఇంకా పూర్తి కాలేదు. అందుకోసమే ఇతను వచ్చేళ్తూ ఉంటాడు. నీకు 1,00,000 లావాదేవీలు ఉండొచ్చు, కానీ ఇలాంటి విషపురుగులు తిరిగే చోట నా కూతురుకు ఉద్యోగం చేయాల్సిన కర్మ పట్టలేదు. దానికి అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. నా కూతుర్ని నేను పోషించుకోగలను. ఒక్కసారి నేను చెప్పేది వినండి. రేయ్, నువ్వు నాతో మాట్లాడుకో. నిన్ను నరికి పారేస్తానని బయలుదేరితే నా కూతుళ్ళు అడ్డుపడ్డారు కాబట్టి బయటికి పోయావు. లేదంటే ఈ పాటికి నీ శవాన్ని కాకులకి గద్దలకి ఎగరేస్తుండేవాణ్ణి. జరిగిన దాంట్లో నా తప్పు ఉండొచ్చు, కానీ ఆ తప్పు నేను కావాలని చేయలేదు. అలా జరుగుతుందని ఊహించలేదు. మీరు అసలు నన్ను మాట్లాడిచ్చుండుంటే పరిస్థితులు ఇంత దాకా వచ్చుండేవి కాదు.
మీ ఆవేశం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఎప్పటికైనా శాంతంగా 2 నిమిషాలు నేను చెప్పేది వినండి. ఏంట్రా నన్నే తప్పుపడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఆవేశం కాక మరి ఇంకేం వస్తుందిరా? నీలాంటి బుద్ధి లేని వాడిపైన జాలిపడమంటావా? నా కూతురు మెళ్ళలో తాళి కట్టిన దగ్గర నుంచి దాన్ని భార్యలాగా చూడకుండా కాల్చుకు తిన్నందుకు నీ మీద సానుభూతి చూపించమంటావా? అదంటే ఇష్టం లేదని విడాకుల కోసం కోర్టుకెక్కి దాని మీద అడ్డమైన అపరిందలు వేసినందుకు నీలాంటి నీచమైన వాడిని చూసి బాధపడమంటావా? నీ అరాచకాలు కళ్ళారా చూసి నా బిడ్డను నేను తెగతెంపులు చేసి తీసుకొస్తే అమాయకత్వం నటించి మళ్ళీ మోసం చేసినందుకు ఇంకా నీ మీద దయ చూపించమంటావా? నా కూతుర్ని నా కుటుంబాన్ని పుట్టెడు దుఃఖంలో ముంచేసింది గాక నీ దౌర్జన్యానికి నా భార్యను కూడా బలి చేశావు కదరా. అయినా ఆవేశపడకుండా నీ మీద కరుణ చూపించమంటావా? రాక్షసుడా, నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టావా? నీలాంటి వాడికి పెళ్ళెందుకు, పెళ్ళామెందుకురా దరిద్రుడా? నీ బతుకు నువ్వు బతకకుండా నా బిడ్డ బతుకును బలి చేసి ఇంకా దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తావేంట్రా? రేయ్, మరొక్కసారి దాని జోలికొచ్చావంటే నరికి పారేస్తా నిన్ను. మీరన్నవన్నీ నిజమే, కానీ ఇక్కడి నుంచి అలా జరగవని ఎక్కడ రాసిమ్మంటే అక్కడ రాసిస్తాను. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తున్నానే తప్ప మళ్ళీ ఆ తప్పును చెయ్యాలనుకోవటం లేదు. మీరు ఆవేశంతో నా లైఫ్నే కాదు, మీ కూతురు కాపురాన్ని కూడా మీరే పాడు చేస్తున్నారు. వరుదిని ఎప్పటికైనా సరే నా భార్య.